మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయటం లేదంటూ నిన్న వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం కోని అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాసేపటి క్రితం జగన్ ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక వైసీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ 3 రోజులు ఢిల్లీ పర్యటనలో ఉంటారని పార్టీ నేతలు తెలుపగా 2 రోజులకే తిరుగు ప్రయాణం అవడంతో ఆంతర్యం ఏముందనే చర్చ కూడా జరుగుతుంది. జగన్ ఢిల్లీలో ధర్నాను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేవలం మీడియా ప్రచారం కోసమే ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లడాన్ని మానుకుని రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ తిరిగి ఏపీకి వచ్చారని తెలుస్తోంది. అదే నిజమైతే నేడు అసెంబ్లీకి వెళ్తారా, ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో పాల్గొంటారా అనే చర్చ మొదలైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ శివ, జగన్ ఢిల్లీ టూర్ అయిపోయింది అంటే 3 రోజులు చెప్పిన తర్వాత 2 రోజులకి ఆయన తిరుగు ప్రయాణం అయిపోయారు. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కూడా ఉంది అటు ఏపీలో. దీనికి సంబంధించి జగన్ హాజరవుతారంటారా? ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అయితే 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి అపాయింట్మెంట్లు వైసీపీ అధినేత కోరారు. కానీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఈ రోజు పొద్దున్న ఆయన తిరిగి అమరావతి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నేతలంతా కూడా అమరావతి చేరుకున్నారు. ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ ఉంది. రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు శ్వేతపత్రం అలాగే కేబినెట్ భేటీ ఉన్న నేపథ్యంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని రేపు పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. వాళ్ళు కావాలని అసెంబ్లీకి డుమ్మా కొట్టాలన్న ఉద్దేశంతో ఢిల్లీ పర్యటనకు వెళ్ళినట్టు కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణకు అనుగుణంగానే వారు వ్యవహరిస్తున్న తీరు కూడా అదే విధంగా కొనసాగుతోంది. రత్న. రైట్, థాంక్యూ శివ.